ఒక తాబేలు జాగింగ్ క్లబ్లో జాయిన్ అయింది. ఆ జాగింగ్ క్లబ్లో ఎవరయ్యా మెంబర్స్ అంటే అందరూ కుందేళ్ళే. మరి కుందేళ్ళు ఎట్లా ఉరుకుతాయి తెలిసిందే కదా. ఈ తాబేలు జాయిన్ అయ్యేసరికి అందరూ నవ్వుతున్నారనమాట. నువ్వు జాగింగ్ క్లబ్కు వచ్చుడేంద్ర అయ్యా అనేసి. ఇక కుందేలు అనిందంట, నేను నీతో పోటీ పడడానికి రాలే. నేనైతే పోయి నా పనేదో నేను చూసుకుంటా, నా ఫిట్నెస్ కోసం వచ్చిన. మీరు రేస్లో పాల్గొంటారేమో, కానీ నేను రేస్లో పాల్గొనను, కాంపిటీషన్ కోసం రాలే. నా ఇచ్చిన గమ్యాన్ని పూర్తి చేస్తా, ఇయ్యాలి కాకపోతే రేపు చేస్తా, అందుకే వచ్చిన అని చెప్పిందంట. కుందేళ్ళని నోరు మూసినాయి. ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, నేర్చుకోవడానికి వయస్సు అన్నది అడ్డంకి కారాదు. కొంతమంది పెద్ద వయసులో 50, 60 దాటిన తర్వాత కూడా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ జిమ్లో ఉన్న యువత వీళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు, ఈ వయసులో నీకెందుకు ఆ జిమ్ అనేసి. లేదా డిగ్రీ పరీక్షలు రాయడానికి వెళ్తుంటారు పెద్ద వయసు వాళ్ళు, చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూసి ఎగ్జామ్ హాల్లో పిల్లలు నవ్వుతూ ఉంటారు. ఈ ప్రకారంగా మనం ఏ పని చేసినా కూడా నవ్వుతారు. ఇప్పుడు ఐటీ అన్నది మాకు చిన్నప్పుడు లేదు, కంప్యూటర్ గురించి మాకు తెలియదు. పెద్దగా అయ్యాక నేర్చుకున్నాం మేము కింద మీద పడి. ఆ వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లో కూర్చున్నప్పుడు పిల్లలు నవ్వేటోళ్ళు, అరే ఇంత వయసులో ఏంది సార్ ఇంత పెద్ద మోటివేటర్ మీరు. మోటివేటర్ ఓకే, మరి ఆ నాలెడ్జ్ కూడా నాకు రావాలి అని కూర్చున్నా భయ్ నేర్చుకోవడానికి, మీతో పోటీ పడడానికి రాలేదని చెప్పినా నేను. కాబట్టి మిత్రులారా, సిగ్గుపడద్దు ఎట్టి పరిస్థితుల్లో. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. నిత్య విద్యార్థిగా మనం ఉండాలి. నవ్వుతారు జనాలు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేయాల్సిందే. కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు. మంచి పని చేస్తున్నప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం ఏమాత్రము కూడా లేదు. ఏదో పని చేయాలంటే సిగ్గుపడాలి. ఎస్ సార్. కాబట్టి హ్యాపీగా నేర్చుకోండి. బీ ఏ కంటిన్యూయస్ లెర్నర్ అండ్ యు ఆర్ గోయింగ్ టు రాక్ at any age. All the best.